హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెరిల్ రియల్ ఎస్టేట్ ఈఏపీ. ప్రస్తుతం మనం పొన్నికల్లో ఉన్నటువంటి సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద లోటస్ అనే వెంచర్లో ఉన్నాము. ఇది టోటల్గా అయితే 70 ఏకర్స్ అండి. ఫేజ్ 1 కింద 40 ఏకర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ వెంచర్ అనేది ఏపీసీఆర్డీఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగిన ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ కానివ్వండి, క్రాస్ రోడ్స్ కానివ్వండి, 40 ఫీట్ సిమెంట్ రోడ్లు, ప్రతి ఒక్క ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఇది కాకుండా సీసీ క్యామ్ సర్వే లైన్స్, మెయిన్ గేట్, ఆర్చ్, చుట్టూ కాంపౌండ్ వాల్, హౌసింగ్ బ్లాక్, రీఫ్రెష్మెంట్ రిసార్ట్స్ అండ్ క్లబ్ హౌస్ తో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేయబోతున్నారండి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో 75% ప్లాట్స్ కూడా సేల్ అనేది అయిపోయినాయండి. ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై మనం చూసుకున్నట్టయితే రావల్ దగ్గర ఓఆర్ఆర్ అంటారండి, అవుటర్ రింగ్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అవుటర్ రింగ్ రోడ్డుకి ఈ వెంచర్ అనేది మిడిల్లో ఉంటుంది. రేపటి రోజున గుంటూరుకి, అమరావతికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ అండి, దీన్ని ఎక్స్ప్రెస్ వే అంటారు. ఈ రోడ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. రావెల మీద నుంచి మనకి తాడికొండ కానివ్వండి, పెదపరిమి, క్యాపిటల్ కి వెళ్ళడానికి వే అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇది 80 ఫీట్ రోడ్ గా మారబోతుందండి. ప్రస్తుతం మనం ఏంటంటే మన క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ అంటే గ్రోత్ అయ్యే స్టేజ్ లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ టైంలో మనం పెట్టుకోవడం వల్ల రేపటి రోజున దానికి అప్రిసియేషన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మన క్యాపిటల్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయ్యింది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఈ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి అనేది కూడా మార్చి 24వ తారీఖు లోపు మేము ప్రకటిస్తాము అని గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇటువంటి స్టేజ్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ టైం అండి. కాబట్టి మీలో ఎవరైనా ప్లాట్ కానీ హౌస్ కానీ సొంతం చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేయబడతాయి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.